పాకిస్తాన్ ను భారత్ చావు దెబ్బతీసింది. పాకిస్తాన్ డ్రోన్ దాడులకు భారత్ ప్రతీకార దాడులను చేసింది. పాక్ లోని 5 నగరాలను భారత బలగాలు టార్గెట్ చేశాయి. పాక్ లోని 3 వైమానిక స్థావరాలపై భారత్ దాడులు చేసింది. రావల్పిండి, లాహోర్, ఇస్లామాబాద్ పేలుళ్లు జరిగాయి. లాహోర్ లోని మిలిటరీ ఎయిర్ బేస్ పై దాడులు జరిగాయి. పాక్ లోని జహాంగ్ ఎయిర్ బేస్ పై భారత్ దాడులు చేసింది. నూర్ ఖాన్, మురీద్, రఫీకి ఎయిర్ బేస్లపై భారత ఆర్మీ విరుచుకుపడింది. దీంతో పాక్ ఎయిర్ స్పేస్ మూసివేశారు. అన్ని విమానాలను పాకిస్తాన్ రద్దు చేసింది. పాకిస్తాన్ ను భారత్ చావు దెబ్బతీసింది. పాకిస్తాన్ డ్రోన్ దాడులకు భారత్ ప్రతీకార దాడులు చేసింది. పాక్ లోని 5 నగరాలను భారత్ బలగాలు టార్గెట్ చేశాయి. పాక్ లోని 3 వైమానిక స్థావరాలపై భారత్ దాడులు చేసింది. రావల్పిండి, లాహోర్, ఇస్లామాబాద్ పేలుళ్లు జరిగాయి. లాహోర్ లోని మిలిటరీ ఎయిర్ బేస్ పై దాడులు జరిగాయి. పాక్ లోని జహంగ్ ఎయిర్ బేస్ పై భారత్ దాడులు చేసింది. నూర్ ఖాన్, మురీద్, రఫీకి ఎయిర్ బేస్లపై భారత ఆర్మీ విరుచుకుపడింది. దీంతో పాక్ ఎయిర్ స్పేస్ మూసివేశారు. అన్ని విమానాలను పాకిస్తాన్ రద్దు చేసింది. పాకిస్తాన్ తో ప్రత్యక్ష యుద్ధానికి భారత్ సన్నద్దమవుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. మావోయిస్టులు ఏరివేతే లక్ష్యంగా కొనసాగుతున్న ఆపరేషన్ కగార్ కు బ్రేక్ పడింది. పాక్ తో యుద్ధంలో పాల్గొనేందుకు సిఆర్పీఎఫ్ బలగాలను వెనక్కి రప్పించే ప్రయత్నం ముమ్మరం చేశారు. ప్రస్తుతం కర్రెగుట్టలో కూమింగ్ లో ఉన్న సిఆర్పీఎఫ్ జవాన్లు అంతా రేపు ఉదయంలోగా హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో భద్రతా బలగాలు హుటాహుటిన భారత సరిహద్దుకు వెళ్లేందుకు సన్నద్దమవుతున్నాయి. పాకిస్తాన్ తో ప్రత్యక్ష యుద్ధానికి భారత్ సన్నద్దమవుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కొనసాగుతున్న ఆపరేషన్ కగార్ కు బ్రేక్ పడింది. పాక్ తో యుద్ధంలో పాల్గొనేందుకు సిఆర్పీఎఫ్ బలగాలను వెనక్కి రప్పించే ప్రయత్నం ముమ్మరం చేశారు. ప్రస్తుతం కర్రెగుట్టలో కూంబింగ్ ఉన్న సిఆర్పీఎఫ్ జవాన్లు అంతా రేపు ఉదయంలోగా హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో భద్రతా బలగాలు హుటాహుటిన భారత సరిహద్దునకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. పాకిస్తాన్ మళ్లీ బరితెగించింది. వరుసగా రెండో రోజు రాత్రి కూడా పెద్ద ఎత్తున డ్రోన్ దాడులకు తెగబడింది. వందలాది డ్రోన్లు, మిసైళ్లను ప్రయోగించి విఫలమైన పాక్ మళ్లీ డ్రోన్ దాడులతో రెచ్చగొట్టింది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ లోని 26 లొకేషన్లపైకి డ్రోన్లను పంపింది. ప్రధానంగా జమ్మూ కాశ్మీర్ లోని జమ్మూ, సాంబా, రజౌరి సెక్టార్లు, రాజస్థాన్ లోని బాడ్మేర్, పోఖ్రాన్, జైసల్మేర్, పంజాబ్ లోని పఠాన్ కోట్, అమృత్సర్, ఫిరోజ్పూర్, గుజరాత్ లోని భుజ్ ఏరియాలపై దాడికి పాక్ ప్రయత్నించింది. ఆయా చోట్ల మిలిటరీ స్థావరాల లక్ష్యంగా డ్రోన్లను ప్రయోగించగా వాటిని మన బలగాలు ఎక్కడికక్కడ అడ్డుకొని కూల్చేశాయి. ఒకవైపు బార్డర్ లో భారీగా ఫైరింగ్ చేస్తూ మోర్టాన్ షెల్స్ ప్రయోగిస్తూనే మరోవైపు జమ్మూ కాశ్మీర్ లోని, పంజాబ్, రాజస్థాన్ లోని వివిధ ప్రాంతాలపైకి పాక్ డ్రోన్లను పంపింది. శ్రీనగర్ ఎయిర్పోర్ట్ పైకి, దక్షిణ కాశ్మీర్ లోని అవంతిపోరా ఎయిర్ బేస్ పైకి దూసుకొచ్చిన డ్రోన్లను కూడా మన బలగాలు నేలకూల్చాయి. శ్రీనగర్ లోని మసీదు లౌడ్ స్పీకర్ల ద్వారా ప్రజలకు హెచ్చరికలు జారీ చేశాయి. అందరూ వెంటనే ఇండ్లలో లైట్లన్నీ ఆర్పివేయాలని, ఎవరు బయటకు రావద్దంటూ ప్రకటనలు చేశారు. జమ్మూ కాశ్మీర్ లోని అఖ్నూర్, ఉదంపూర్, హర్యానాలోని అంబాలా, పంచకుల ప్రాంతాలు పూర్తిగా బ్లాక్అవుట్ అయ్యాయి.
పంజాబ్ లోని ఫిరోజ్పూర్ ఏరియాలో పాక్ డ్రోన్ బాంబ్ ఒకటి జనావాసాలపై పడడంతో ముగ్గురికి కాలిన గాయాలయ్యాయని తెలిపారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. అమృత్సర్ సిటీ వైపు కూడా డ్రోన్లు రావడాన్ని పసిగట్టిన వెంటనే సైరన్ మ్రోగించి బ్లాకౌట్ ప్రకటించారు. ఆ తర్వాత భారీగా కాల్పులు, పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. రాజస్థాన్ లోని పోఖ్రాన్, జైసల్మేర్, బాడ్మేర్ లోనూ పేలుడు శబ్దాలు వినిపించాయి. అయితే డ్రోన్ బాంబులను మన బలగాలు పేల్చేయడం వల్లే భారీగా పేలుడు శబ్దాలు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. అలాగే ఎల్ఓసి వెంబడి ఉత్తర కాశ్మీర్ లోని కుప్వారా, సాంబా, పూంచ్, ఉరి, నౌగాం, హంద్వారా సెక్టార్లపైకి పాక్ బలగాలు ఆర్టిలరీ గన్స్ తో ఫైరింగ్ చేయగా మన ఆర్మీ ధీటుగా బదిలిచ్చింది. ఎల్ఓసి వెంబడి బారాముల్లా, కుప్వారా, బందిపోరా జిల్లాల్లోని ప్రజలను బంకర్లలోని ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమైన నేపథ్యంలో ప్రధాని మోడీతో అజిత్ దోవల్ భేటీ అయ్యారు. తాజా పరిస్థితులపై ప్రధానికి దోవల్ వివరిస్తున్నారు. ప్రధానితో భేటీ కంటే ముందు అజిత్ దోవల్ త్రివిధ దళాలతో భేటీ అయ్యారు. దాయాది కుట్రల వేళ రక్షణ దళాలకు మోదీ కీలక సూచనలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమైన నేపథ్యంలో ప్రధాని మోడీతో అజిత్ దోవల్ భేటీ అయ్యారు. తాజా పరిస్థితులపై ప్రధానికి దోవల్ వివరిస్తున్నారు. ప్రధానితో భేటీ కంటే ముందు అజిత్ దోవల్ త్రివిధ దళాలతో భేటీ అయ్యారు. దాయాది కుట్రల వేళ రక్షణ దళాలకు మోడీ కీలక సూచనలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు. దీపిక, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ భేటీ అయ్యారు. ప్రస్తుతం బార్డర్లో ఉన్నటువంటి సిచ్యువేషన్, అదేవిధంగా పాకిస్తాన్ చేస్తా ఉన్నటువంటి కవ్వింపు చర్యలు కావచ్చు, పాకిస్తాన్ చేస్తా ఉన్నటువంటి డ్రోన్ల దాడులను కావచ్చు, భారత సైన్యం ఏ విధంగా తిప్పికొడతా ఉంది, ఎప్పటికప్పుడు కూడా భద్రతను మన బలగాలు ఏ విధంగా ఎదుర్కొంటా ఉన్నాయి, వీటన్నిటిని కూడా ప్రధానంగా నరేంద్ర మోడీకి వివరించడానికి ఆయన భేటీ కావడం జరిగింది. అంతకు ముందు ఆయన అజిత్ దోవల్ త్రివిధ దళాల అధిపతులతో భేటీ కావడం జరిగింది. ఎక్కడా కూడా మన భారత భూభాగంలోకి పాకిస్తాన్కు చెందినటువంటి డ్రోన్లు కానివచ్చు, ఇతర మిసైల్స్ కానివచ్చు, ఎక్కడ కూడా ఇక్కడికి రాకుండా కూడా మన భద్రతా దళాలు ఎప్పటికప్పుడు మన ఎయిర్ సిస్టమ్ అడ్డుకుంటూ ఉంటుందని చెప్పి కూడా ఇప్పటికే ఆయనకు త్రివిధ దళాలు వివరించడం జరిగింది. ముఖ్యంగా పాకిస్తాన్తో బార్డర్ పంచుకున్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, రాజస్థాన్ కావచ్చు, ఇటు పంజాబ్ కావచ్చు, ఇటు జమ్మూ కాశ్మీర్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, ఈ రాష్ట్రాలలో మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పి అజిత్ దోవల్ కూడా వారికి సూచించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు ఎల్ఓసి వద్ద తెగబడతా ఉంది. మరొక వైపు ఇటు సామాన్య పౌరులే లక్ష్యంగా కూడా పాకిస్తాన్ డ్రోన్ సిస్టమ్తో ఇప్పటికే దాడులు చేస్తూ ఉంది. ఒకవైపు ఇటు సాంబా సెక్టార్లు కావచ్చు, పూంచ్ సెక్టార్లు కావచ్చు, ఇతర ఏదైతే కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో, అదేవిధంగా పంజాబ్లోని లూథియానా కావచ్చు, ఇటు అమృత్సర్లో కావచ్చు, ముఖ్యంగా దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు టార్గెట్గా చేసుకొని పాకిస్తాన్ తన యొక్క డ్రోన్ సిస్టమ్ ద్వారా ఇప్పటికే దాడులకు తెగబడతా ఉంది. అయినప్పటికీ మన భద్రతా బలగాలు వాటిని అడ్డుకుంటూ ఉన్నాయి, గాల్లోనే పేల్చివేస్తూ ఉన్నాయి. సమర్థవంతంగా ఇండియన్ ఆర్మీ కావచ్చు, అదేవిధంగా ఇటు నేవీ అధికారులు కావచ్చు, ఎప్పటికప్పుడు కూడా సన్నద్ధతతో ఉండి అన్నింటినీ కూడా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పాకిస్తాన్కి ఏం చేయాలో దిక్కుచోతని స్థితిలో బార్డర్లో ఉన్నటువంటి పౌరులపై, అదేవిధంగా గ్రామాలపై కూడా విచక్షణ రహితంగా డ్రోన్లను కానివచ్చు, ఇటు లాంచర్లను కానివచ్చు ప్రయోగిస్తున్నటువంటి పరిస్థితి మనము చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోడీతో అజిత్ దోవల్ భేటీ కావడం జరిగింది. ఇప్పటికే ఏదైతే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి టెర్రర్ లాంచ్ ప్యాడ్ కావచ్చు, ఒక ఆర్మీ బేస్ క్యాంప్ను కావచ్చు, మన బలగాలు పూర్తిగా పేల్చివేయడం జరిగింది. మరొక వైపు పాకిస్తాన్ ఇంకా ఎట్లాంటి చర్యలకు పాల్పడే అవకాశం ఉంది, భారతదేశం ఏం చేయబోతా ఉంది అనే దానిపై కూలంకషంగా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అజిత్ దోవల్ వివరిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎక్కడా కూడా వెనక్కి తగ్గొద్దు అని చెప్పి కూడా ఇప్పటికే ప్రధాని వారికి సూచించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే త్రివిధ దళాలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన నేపథ్యంలో
ఏం చేయబోతా ఉన్నారు, తదుపరి కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉండబోతోంది, పూర్తి స్థాయి యుద్ధంలోకి భారతదేశం దిగబోతా ఉందా, నెక్స్ట్ పాకిస్తాన్ ఏం చేయబోతా ఉంది, భారతదేశం దాన్ని ఏ విధంగా తిప్పికొట్టే అవకాశం ఉందనే తదితర అంశాలపై అజిత్ దోవల్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మధ్యలో చర్చలు జరుగుతూ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే పాకిస్తాన్ ఇటు బార్డర్ రాష్ట్రాలైనటువంటి రాజస్థాన్లోని పోఖ్రాన్ కావచ్చు, జైసల్మేర్ కావచ్చు, ఇక్కడ డ్రోన్లతో విరుచుకుపడతా ఉంది. అయినప్పటికీ మన బలగాలు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయి. సో ఈ విధంగానే ఎదుర్కోవాలని చెప్పి కూడా వాళ్ళకి త్రివిధ దళాలకు అజిత్ దోవల్ సూచించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరొక వైపు ఇటు రక్షణ శాఖ మంత్రి కావచ్చు, ఇటు హోంమంత్రి అమిత్ షా కావచ్చు, అధికారులతో ఎప్పటికప్పుడు కూడా సమన్వయం చేసుకుంటూ భద్రతను సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాలలో ఇప్పటికే మూసివేయడం జరిగింది. మరోవైపు దేశవ్యాప్తంగా కూడా భద్రతను కట్టుదిట్టం చేయడం జరిగింది. ఒకవైపు నల్లగుట్టలో ఇప్పటికే ఆపరేషన్లో ఉన్నటువంటి ఎవరైతే బలగాలు ఉన్నాయో వాటిని వెనక్కి పిలిపించుకొని ఇటు యుద్ధంలో రంగంలోకి దింపే అవకాశం ఇటు మనకు కనిపిస్తూ ఉంది. మొత్తానికి భారతదేశం పాకిస్తాన్కి ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు చేసే చర్యలకు కవింపు చర్యలు కావచ్చు, వాళ్ళు ప్రయోగించే డ్రోన్లు కావచ్చు, ఇతర మిసైల్స్ కావచ్చు, బట్ అన్నింటినీ కూడా సమర్థవంతంగా భారత సేనలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే తదుపరి ఏం చేయబోతా ఉంది, ఎట్లాంటి యాక్షన్ అంటే పాకిస్తాన్ నుంచి ఎట్లాంటి కవింపు చర్యలు రాబోతా ఉన్నాయి, భారతదేశం దాటిని ఏ విధంగా ఎదుర్కోబోతా ఉంది, తదుపరి కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉండాలి అనే దానిపై ప్రధానితో అజిత్ దోవల్ చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అజిత్ దోవల్తో సమావేశం ముగిసిన తర్వాత త్రివిధ దళాలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి భేటీ కాబోతా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా మరొక వైపు ఇటు విదేశాంగ శాఖ అధికారులు మరి కాసేపట్లోనే ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం కనిపిస్తూ ఉంది. నిన్నటి నుంచి కూడా పాకిస్తాన్ ఏ విధంగా మన దేశంపై డ్రోన్లను ప్రయోగిస్తూ ఉంది, ఇతర మిసైల్స్ను ప్రయోగిస్తూ ఉంది, సో మనం ఏం చేస్తాం, ఏ విధంగా వాటిని తిప్పికొట్టామనే పూర్తి వివరాలను కూడా మరి కాసేపట్లోనే ప్రెస్ మీట్ పెట్టి అధికారులు వివరించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ పాకిస్తాన్పై మాత్రం మన బలగాలు మాత్రం సమర్థవంతంగా తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడా కూడా పాకిస్తాన్కు అంతు చిక్కని పరిస్థితిలో మన బలగాలు తిప్పికొడతా ఉన్నాయని చెప్పి ఇప్పటికే మరొక వైపు ఇటు టర్కీ లాంటి దేశాలు ఏవైతే ఇటు పాకిస్తాన్కు సహాయం చేస్తూ ఉన్నాయో వాటిపై కూడా ఇప్పటికే మన దేశ అధికారులు యాక్షన్ తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. టూరిజంకు సంబంధించినటువంటి బుకింగ్స్ కాకుండా టర్కీ దేశంపై ఆంక్షలు విధించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఆ బుకింగ్ సిస్టమ్స్ కూడా ఆపేసినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ దౌత్యపరంగా కూడా పాకిస్తాన్కు ఇతర దేశాలు సహాయం చేస్తూ ఉన్నాయో ఆ దేశాలకు దౌత్యపరంగా కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం అయితే భారతదేశం ముందుకు వెళ్ళే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. దీపిక, థ్యాంక్ యూ రాజు. పాకిస్తాన్ కాల్పుల్లో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ అధికారి మృతి చెందారు. రాజౌరి దగ్గర ఆయన ఇంటిపై జరిగిన కాల్పుల్లో ప్రభుత్వ అధికారి రాజ్ కుమార్ తప్ప మరణించారు. అధికారి మృతి పట్ల సీఎం ఒమర్ అబ్దుల్లా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారి మృతితో తనకు మాటలు రావడం లేదని, మరణానికి కొన్ని గంటల ముందే తనతో ఆన్లైన్ సమావేశానికి హాజరయ్యారని చెప్పారు. జమ్మూ కాశ్మీర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ కు అంకిత భావంతో పనిచేసే అధికారిని కోల్పోయాము. నిన్ననే ఆయన డిప్యూటీ సీఎంతో పాటు పర్యటించారన్నారు. తాను అధ్యక్షత వహించిన ఆన్లైన్ సమావేశానికి హాజరయ్యారని చెప్పారు. ఇవాళ ఆ అధికారి నివాసంపై పాక్ కాల్పులు జరిగారని, వారు రాజౌరి పట్టణాన్ని లక్ష్యంగా చేసుకుని రాజ్ కుమార్ తప్పను చంపారన్నారు. ఆయన మృతికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అని ఒమర్ అబ్దుల్లా తన ఎక్స్ లో పోస్ట్ చేశారు.
పహల్గామ్ ఉగ్రదాడిని ప్రపంచ దేశాలు ఖండించాయి. ఈ దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కు కూడా చాలా దేశాలు మద్దతు పలికాయి. పాకిస్తాన్ గడ్డపై ఉన్న ఉగ్రవాద శిబిరాలను అంతం చేయడమే లక్ష్యంగా భారత్ చేపట్టిన ఈ ఆపరేషన్ సింధూర్ పట్ల ప్రశంసలు కురిపించాయి. అయితే టర్కీ, అజర్బైజాన్ మాత్రం పాకిస్తాన్ కు బాసటగా నిలిచాయి. భారత్ చేపట్టిన చర్యలను ఖండించాయి. ఆ రెండు దేశాలు భారత్ ను వ్యతిరేకిస్తూ అదే సమయంలో పాకిస్తాన్ కు మద్దతు ప్రకటించడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పాకిస్తాన్ ఇండియాపై కాలుదువ్వడానికి ప్రధాన కారణం డ్రాగన్. ఇండియాతో ముప్పని భావించే డ్రాగన్ మన అంతర్గత విషయాల్లో పాకిస్తాన్ ద్వారా కెలుకుతూ ఉంటుంది. ఇప్పుడు ఇస్లాం దేశం అన్న పిచ్చి అభిమానంతో టర్కీ పాకిస్తాన్ కు క్షిపణులను, మందుగుండును, సామాగ్రిని, రక్షణ సామాగ్రిని అందిస్తోంది. అయితే టర్కీ పాకిస్తాన్ కు ఇచ్చిన ఆయుధాలన్నీ సీమ టపాయ కాయలేనని తెలిపోయింది. ఇలాంటి తరుణంలో టర్కీ దమన నీతిని ఇండియా ఎండగట్టాలి. నియంత రూపంలో ఉన్న ఎర్డోగన్ పాకిస్తాన్ పై వల్లమారిన ప్రేమ చూపించడానికి మతమే ఆధారం. పాకిస్తాన్ కు మతమే సిద్ధాంతం కాదని అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ CIA 3 దశాబ్దాల క్రితమే పసిగట్టింది. ఆ దేశం విడుదల చేసిన డాక్యుమెంట్స్ ఈ విషయాన్ని ప్రపంచానికి చాటాయి. అందుకే పొరుగున ఉన్న ముస్లిం దేశాలన్నీ పాకిస్తాన్ ను గౌరవించవు, లెక్క కూడా చేయవు. టర్కీ మాత్రం ఇంగితం లేకుండా వ్యవహరిస్తోంది. షరియా చట్టాన్ని పాటించే తాలిబన్లు సైతం పాకిస్తాన్ ను కూరలో కరివేపాకు అనుకుంటుంటే టర్కీ మాత్రం దమన నీతిని ప్రదర్శిస్తోంది. భూకంపంతో విలవిలలాడిన ఆ దేశానికి ఇండియా చేసిన సాయం దేశమంతా గుర్తుంచుకుంటుంది. సాయం చేసిన వాడిని దెబ్బ కొట్టాలన్న విధానం టర్కీలో కూడా ఉంది. అందుకే టర్కీ విషయంలో ఇండియా ఇప్పుడు అంతర్జాతీయంగా ఏం చేయాలో ఆలోచించాల్సిన పరిస్థితులు వచ్చేశాయి. టర్కీ దేశం బతికేది మొత్తం మన ఇండియన్స్ పైనే అని సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతుంది. టర్కీ ఓ పర్యాటక దేశం. ఈ దేశానికి చాలా మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇండియా నుంచి చాలా మంది వెళ్తారు. 2024 ఒక్క సంవత్సరంలోనే ఇండియా నుండి టర్కీకి 2,65,000 మంది వెళ్లారు. వీళ్ళందరూ యాత్రికులే. వీళ్ళ డబ్బుల ద్వారా టర్కీ ఆదాయం అమాంతం పెరిగింది. 2023 కంటే 2024 సంవత్సరంలో యాత్రికుల సంఖ్య విపరీతంగా పెరిగింది. దాదాపు 34% యాత్రికులు 2024లో టర్కీని సందర్శించారు. అంటే టర్కీ దేశాన్ని బతికించేది మన ఇండియన్స్. కానీ ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోకుండా శత్రు దేశమైన పాకిస్తాన్ కు టర్కీ సహాయం చేస్తుంది. ఈ విషయం బయటకు రావడంతో టర్కీ దేశంపై ఇండియన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ పై త్రివిధ దళాలు మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. यूकैप ड्रोन्स, लॉन्ग रेंज वेपन्स, लॉइटरिंग म्यूनिशंस और लड़ाकू विमानों का उपयोग कर भारतीय सैन्य ढांचे को निशाना बनाया. नियंत्रण रेखा पर भी ड्रोन घुसपैठ और भारी कैलिबर हथियारों से गोलाबारी की. अंतर्राष्ट्रीय सीमा और LOC पर श्रीनगर से नलिया तक 26 से अधिक स्थानों पर हवाई घुसपैठ के प्रयास किए गए. भारतीय सशस्त्र बलों ने अधिकांश खतरों को सफलतापूर्वक निष्क्रिय किया. फिर भी वायु सेना स्टेशनों पर उधमपुर, पठानकोट, आदमपुर और भुज बठिंडा स्टेशन, इन सब पर उपकरण व पर्सनल्स को हानि पहुंचाई. मैं ये भी बताना चाहती हूं कि पाकिस्तान ने हाई स्पीड मिसाइल सुबह 1:40 पर इस्तेमाल करके पंजाब के एयरबेस स्टेशन को दागने की कोशिश की. एक निंदनीय और अनप्रोफेशनल एक्ट के तहत पाकिस्तान ने श्रीनगर, अवंतीपुर और उधमपुर के वायुसेना अड्डों पर चिकित्सा केंद्र और स्कूल परिसर को निशाना भी बनाया, जिससे उसके द्वारा सिविल इंफ्रास्ट्रक्चर पर हमला करने की गैर जिम्मेदाराना प्रवृत्ति फिर उजागर हुई. पाकिस्तान द्वारा सैन्य ठिकानों को जानबूझकर निशाना बनाने के पश्चात भारतीय सशस्त्र बलों ने त्वरित व सुनियोजित जवाबी हमले किए. टेक्निकल इंस्टॉलेशंस, कमांड एंड कंट्रोल सेंटर्स, रडार साइट्स और हथियार भंडार को चुनकर निशाना बनाया गया. रफीकी, मुरीद, चकलाला, रहमियार खान, सुकूर और चुनिया स्थित पाक सैन्य ठिकानों पर एयर लॉन्च्ड सटीक हथियारों
व लड़ाकू जेट से प्रहार किए गए। पसरूर स्थित रडार साइट और सियालकोट का एविएशन बेस भी प्रिसीजन एम्यूनिशन से टारगेट किए गए। इन कार्रवाइयों के दौरान भारत ने कम से कम कोलैटरल डैमेज की क्षति सुनिश्चित की। चिंता का विषय यह रहा कि पाकिस्तान ने लाहौर से उड़ान भरने वाले नागरिक विमानों की आड़ लेकर अंतर्राष्ट्रीय हवाई मार्गों का दुरुपयोग किया ताकि वह अपनी गतिविधियां छिपा सके। ऐसी चालों ने भारतीय वायु प्रतिरक्षा तंत्र को नागरिक सुरक्षा सुनिश्चित करते हुए अत्यधिक संयम के साथ कार्य करने के लिए विवश किया। साथ ही साथ पाकिस्तान ने मिस इन्फॉर्मेशन का सहारा लेते हुए आदमपुर स्थित S-400 प्रणाली, सूरतगढ़ व सिरसा के हवाई अड्डों, नगरोटा के ब्रह्मोस बेस, देहरागिरी के तोपखाना पोजीशन तथा चंडीगढ़ के अग्रिम गोला बारूद डिपो को नष्ट करने के झूठे दावे सोशल मीडिया पर फैलाए। भारत इन फॉल्स नैरेटिव्स को पूर्णतः खारिज करता है। नियंत्रण रेखा पर पाकिस्तान ने ड्रोन घुसपैठ और भारी तोपखाना गोलाबारी के कई प्रयास किए। कुपवाड़ा, बारामूला, पुंछ, राजौरी और अखनूर सेक्टर्स में तोप, मोर्टार एवं हल्के हथियारों से भीषण गोलाबारी जारी रही। भारतीय सेना ने प्रभावी व तुलनात्मक प्रत्युत्तर देते हुए पाक सेना को काफी क्षति पहुंचाई। पाकिस्तान सेना के अग्रिम क्षेत्रों में सैनिकों की डिप्लॉयमेंट बढ़ती दिख रही है, जो स्थिति को और भड़काने की मंशा दर्शाती है। भारतीय सशस्त्र बल पूर्ण परिचालन तत्परता की स्थिति में है। अभी तक सभी शत्रुतापूर्ण कार्रवाइयों का प्रभावी ढंग से सामना कर उपयुक्त जवाब दिया गया है। भारतीय सशस्त्र बल दोहराते हैं कि वे तनाव वृद्धि नहीं चाहते, बशर्ते पाकिस्तान भी ऐसा ही व्यवहार करे। आखिर में आपको कुछ वीडियो दिखाना चाहती हूं जहां पर इंडियन आर्मी के वेपन्स LOC पर पाक के एसेट्स को ध्वस्त करते नजर आ रहे हैं। स्क्रीन में आप देख सकते हैं इस वीडियो को। धन्यवाद। जय हिंद। Pakistan military continued with its provocations, carrying out aggressive actions employing multiple threat vectors all along the western border. Pakistan employed UCAP, drones, long-range weapons, loitering munitions and fighter aircrafts to target civilian areas and military infrastructure. Pakistan military also resorted to air intrusions using drones and firing of heavy caliber weapons along the line of control. Along the international border and the line of controls, air intrusion and several harassment attacks were also attempted from Srinagar till Nalia at more than 26 locations. Indian Armed Forces successfully neutralized these threats and majority of the vectors. However, limited damage was sustained to equipment and personnel at Indian Air Force stations at Udhampur, Pathankot, Adampur and Bhuj. There were also several high-speed missile attacks noticed subsequently after 0140 hours in the night at several air bases in Punjab. In a deplorable cowardly act, targeting of civilian infrastructure also had taken place, where Pakistan attacked the Medicare center and school premises at the air bases of Srinagar, Avantipur and Udhampur, yet again displaying irresponsible targeting of our civilian infrastructure. In a swift and calibrated response, Indian Armed Forces carried out precision attacks only on identified military targets. These included
technical infrastructure, command and control centers, radar sites and weapon storage areas. Pakistan military targets at Rafiqi, Murid, Chaklala, Rahim Yar Khan, Sukur and Chunya were engaged using air-launched precision weapons from our fighter aircraft. Radar site at Pasroor and Sialkot Aviation Base were also targeted using precision munitions. While carrying out these responses, India ensured minimum collateral damage. Pakistan has also attempted to execute a continued malicious misinformation campaign with claims of destruction of Indian S-400 system at Adampur, destruction of airfields at Suratgarh and Sirsa, BrahMos base at Nagrota, RT gun positions at Derangyari and Chandigarh forward ammunition depot, with heavy damages to other military stations being propagated on social media. India unequivocally rejects these false narratives being spread by Pakistan. Along the line of control also, Pakistan has attempted multiple air intrusions using drones and conducted shelling using heavy caliber RT guns, targeting civilian infrastructure and killing some civilians. Heavy exchange of artillery mortars and small arm fire in Kupwara, Baramulla, Poonch, Rajouri and Akhnur sectors continued. Indian Army has responded effectively and proportionately, causing extensive damage to Pakistan Army. Pak military has been observed to be moving their troops into forward areas, indicating offensive intent to further escalate the situation. Indian Armed Forces remain in a high state of operational readiness. All hostile actions have been effectively countered and responded appropriately. Indian Armed Forces reiterate their commitment to non-escalation, provided it is reciprocated by the Pakistan military. At the end, I would also like to show you a few images of Air Force bases in the Punjab sector and Rajasthan sector, where it is mighty clear that we are debunking the Pakistani claims of causing destruction at these air bases. You can yourself see the normalcy in these Air Force stations. This is Sirsa, Suratgarh. The runways are intact. There are also time stamped, just notice, they are also time stamped. This is today. Yes. Thank you very much. Thank you. Thank you, Colonel Qureshi. Thank you, Wing Commander Singh. I just have a few points to make in closing. First of all, as you have seen, Pakistani claims about activities that they have undertaken continue to be heavy on lies, misinformation and propaganda. And on top of that, this is peddled by Pakistani state agencies. The claims that they have made about attacking and destroying various places, various military installations and facilities, as has been pointed out by my colleagues here this morning, are completely false. The claim about the Air Force station in Sirsa being destroyed, completely false, as you've seen. The claim about the Air Force station in Suratgarh being destroyed, completely false again, as you have seen. There's a claim that has been made that the S-400 base at Adampur was destroyed, completely false once again. Claims have been made about large sections of Indian critical infrastructure, power systems, cyber systems, etc. being attacked and destroyed, completely false. I would urge all of you and all those who watch this not to be misled by this tissue of lies that is being peddled by the Pakistani state for obvious purposes. The second point that I wanted to emphasize is that Pakistan continues with its execrable and wanton campaign of
targeting civilians and civilian infrastructure, especially in the states of Jammu and Kashmir and Punjab. There is also on its part a consistent attempt to sow discord between communities in India. As I said, there has been a particular focus in its targeting of civilian infrastructure and the population in Jammu and Kashmir and Punjab. Earlier this morning, Pakistan shelled the town of Rajouri, killing the additional District Development Commissioner Shri Rajkumar Thappa, adding to the civilian casualties and the damage in that state. We have also observed overnight damage to property and injuries to civilians in Firozpur and Jalandhar, among other places. Finally, as I said, Pakistani officials also continue to make ludicrous claims about India firing missiles towards Sri Amritsar Sahib. As I said, these lame attempts to divide India are doomed to failure. We have also seen in some of the remarks that have been shown on television that the Pakistani army spokesman seems to take great joy at the fact that the Indian public should criticize the government of India with regard to various issues. It may be a surprise to Pakistan to see citizens criticizing their own government. That is the hallmark of an open and functioning democracy. Pakistan's unfamiliarity with that again should not be surprising. And finally, there is this yet again completely ludicrous claim that Indian missiles have hit Afghanistan. Totally frivolous allegation, and I only want to point out that Afghan people don't need to be reminded about which country it is that has on multiple occasions in just the last 1.5 years targeted civilian populations and civilian infrastructure in Afghanistan. Ladies and gentlemen, as you would have gathered from this morning's briefing, we are dealing with an evolving situation. Accordingly, today we don't have the time to take questions, but we will continue to update you on this situation as we go along. Thank you all very much for joining us this morning.